హాయ్ అండి. ఇవాళ ఎపిసోడ్ చేస్తున్నానండి. అగ్ని పరీక్ష సీజన్ ఈరోజు ఎపిసోడ్ చేస్తున్నా. శ్రీముఖి స్టేజ్ మీదకి వస్తుంది. అప్పుడు మాట్లాడుతుంది. ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి అందరిది ఒకే కళ, అంటే బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలని. కానీ కళను చేరుకోవడం అంత సులభం కాదని ఈ అగ్ని పరీక్షలో వాళ్ళకి నిరూపిస్తూనే ఉంది అని శ్రీముఖి చెప్తూ జడ్జెస్కి వెల్కమ్ చెప్తుంది. అప్పుడు జడ్జెస్ వస్తారు. తర్వాత దీపక్కి కార్డు ఇచ్చింటారు కదా. ఇప్పుడు 6 కార్డ్స్ ఉన్నాయి కదా, 2 కార్డ్స్ అయిపోయినాయి. ఇవాళతో 3 కార్డ్స్ అయిపోతాయి. ఇవాళ కార్డు ఎవరిది అంటే దీపక్ కార్డు వాడతారంట. దీపక్ కార్డు వచ్చి స్కిప్ ద రౌండ్ 5 కార్డ్ అంట. స్కిప్ ద రౌండ్ 5 కార్డ్ అతని కార్డు. దీపక్ ఈరోజు వాడితేనే నువ్వు మళ్ళీ పనికిరాదు ఆ కార్డు అని, ఈరోజుకే అని శ్రీముఖి చెప్తుంది. అప్పుడు వాళ్ళు టాస్క్ పెట్టాలనుకుంటారు. మెంటల్ టాస్క్ అంట, మెంటల్ స్ట్రెంగ్త్. టాస్క్ పేరు మెంటల్ స్ట్రెంగ్త్ అంట. అది పెట్టాలి అనుకుంటారు. అప్పుడు ప్రతిసారి శ్రీముఖి అంటది, ప్రతిసారి 2 టీమ్సే కదా, 2 టీమ్స్ డివైడ్ చేస్తా అన్నాం కదా, ఈసారి 3 టీమ్స్ డివైడ్ చేద్దాము అని చెప్తుంది. అప్పుడు 3 టీమ్స్ అంటే ఒక్కొక్క టీంలో 5 మెంబర్స్ వస్తారు అని చెప్తుంది. 5 మెంబర్స్ అంటే అప్పుడు లీడర్స్ 3 అవ్వాలి కదా. 3 టీమ్స్ అంటే 3 లీడర్స్ కావాలి కదా. అందుకు అప్పుడు లాస్ట్ గేమ్లో అంటే నిన్న ఎపిసోడ్లో ఝాన్సీ టీం గెలిచింది కదా, విన్ అయింది కదా, వాళ్ళ టీంలో వాళ్ళని లీడర్లుగా ఎంచుకోవాలని వాళ్ళ 7 మెంబర్స్ని శ్రీముఖి లేపుతుంది. లేండి రండి అని స్టేజ్ పైకి. వాళ్ళల్లో 3 మెంబర్స్ని ఎంచుకోవాలి అని చెప్తుంది శ్రీముఖి. కానీ నవదీప్ అంటాడు, 7 మెంబర్స్ వద్దు, 5 మెంబర్స్లో పెడదాము అంటాడు. ఆ 5 మెంబర్స్ అంటే ఇంకా 2 వెళ్ళాలి కదా, వాళ్ళకి ఓటింగ్ పెడతారు. వాళ్ళు ఓటింగ్ ప్రకారంగా రామకృష్ణను గాయత్రిని మెజారిటీగా ఎంచుకుంటారు. అప్పుడు రామకృష్ణ గాయత్రి ఆ గేమ్లో లీడర్ దానికి ఉండరు. ఇక 5 మిగులుతారు కదా, వాళ్ళు ఆడతారు. లీడర్షిప్ టాస్క్ కోసము వాళ్ళు 5 ఆడతారు. ఆ గేమ్ ఏంటంటే వాళ్ళ ముందు వచ్చి 5 డబుల్ బ్యాగ్స్ ఉంటాయి. ఆ డబుల్ బ్యాగ్స్లో 5 కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. అందరూ పోయి ఒక్కొక్క డబుల్ బ్యాగ్స్ తీసుకోవాలి. వాళ్ళకి ఏం వస్తుందో అది పూర్తిగా ధరించి ఒక హీరోలాగా ఫాస్ట్గా వచ్చి ముందర ఉన్న ఒక నెంబర్ని తీసుకోవాలి. అలా ఎవరు ఫాస్ట్గా వచ్చి నెంబర్ని తీసుకుంటారో, అది రెడీ కావడం కూడా కలర్ఫుల్గా వాళ్ళు ఎలా ఇచ్చింటారో అది కరెక్ట్గా వేసుకొని వచ్చిన వాళ్ళు మాత్రమే అది కూడా చూస్తారు. నెంబర్ తీసుకోవడమే కాదు, వాళ్ళు లీడర్ అవుతారు అని చెప్తారు. ఆ గేమ్ అప్పుడు నెంబర్స్ ముందర ఉన్నాయి అంటారు కదా, 1 to 5 ఉంటాయి. వాటిల్లో వాళ్ళు వచ్చి నెంబర్స్ తీసుకోవాలి. అలా గేమ్ కంప్లీట్ అయినాక ఝాన్సీ, హేమంత్, ప్రియా 3 గెలుస్తారు. ఫస్ట్ గెలిచింది ఎవరు? ఝాన్సీ గెలిచింటుంది. ఝాన్సీకి అవకాశం ఇస్తుంది శ్రీముఖి. అక్కడ ఉన్న వాళ్ళ అందరిలో నీకు ఇంకా 4 తీసుకోవాలి కదా ఆమె టీంలోకి, నీకు ఎవరు కావాలి అని. ఎందుకంటే ఆమె ఫస్ట్ కాబట్టి ఆమెకు ఛాన్స్ ఫస్ట్ ఇచ్చింటారు. ఆమె నల్లగని శాలిని, చరణ్, దీపక్, మిథిలేష్ని తీసుకుంటుంది. తర్వాత హేమంత్ కదా, హేమంత్ టీంలోకి ఎవరు వెళ్తారు అని మిగతా అక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతుంది శ్రీముఖి. వాళ్ళు చాలామంది వచ్చి స్టేజ్ మీదకి వస్తారు. వాళ్ళల్లో హేమంత్ కొంతమందిని తీసేస్తారు. తర్వాత అక్కడే ఉంటారు స్టేజ్ మీద మిగతా వాళ్ళు. ఇంకా మిగిలింది ప్రియా కదా, ప్రియాకి వచ్చి మిగిలిన వాళ్ళు గాయత్రి, రామకృష్ణ, అపూర్వ, రాజకుమారి, వీళ్ళు మాత్రం ప్రియా టీంలోకి వెళ్తారు. లాస్ట్ గేమ్లో కూడా నిన్న ప్రియా లీడర్గా వచ్చింది. తర్వాత మళ్ళీ ఆమె చేయి జారిపోయింది కదా, ఝాన్సీ వచ్చింది కదా, ఝాన్సీకి ఇచ్చారు కదా. అట్లా ఇప్పుడు ఇవాళ గేము 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 గేములు ఉంటాయి అని శ్రీముఖి చెప్తా ఇంకా గేమ్ స్టార్ట్ చేస్తారు. ఒక ప్లేయర్ ఒక్కసారి ఆడాలంట, మళ్ళీ ఆడడానికి వీలు లేదని చెప్తుంది శ్రీముఖి. తర్వాత ఫస్ట్ ఆట వచ్చి అన్మ్యాచింగ్ ఆన్సర్స్ అంట. ప్రతి టీంలో నుంచి ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వస్తారు, రావాలి. తర్వాత ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంటుంది. వాళ్ళు ఒక ఆన్సర్ రాస్తారు. రాసిన తర్వాత 3 ఒకే క్వశ్చన్ అడుగుతారు. ఆన్సర్స్ మల్టిపుల్ ఉంటాయి కదా, కానీ ఎవరైతే సేమ్ ఆన్సర్స్ రాస్తారో అది కౌంట్ చేయడం లేదంట, జరగదంట. ఎవరైతే యూనిక్ ఆన్సర్ రాస్తారో వాళ్ళకి పాయింట్ ఇస్తారంట. ఎవరైతే ఎక్కువ పాయింట్స్, యూనిట్ పాయింట్స్, ఇవి సేమ్ కాకుండా యూనిక్గా పాయింట్స్ గెలుచుకుంటారో వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉంటారంట. అట్లా ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి 30, సెకండ్ ఉన్న వాళ్ళకి 20, థర్డ్ ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళకి 10 ఇస్తారంట. అట్లా గెలుచుకుంటారంట వాళ్ళు. అలా 5 గేములు పెడతారంట. ఆడిన తర్వాత లీడర్ బోర్డ్లో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళు ఈరోజు మెంటల్ స్ట్రెంగ్త్లో
బెస్ట్ అనిపించుకుంటారంట. టీం అంతా కూడా గెలుస్తారంట. గేమ్ అయితే ఇది. ఇప్పుడు ముగ్గురు టీంలో నుంచి ముగ్గురిని పంపించాలి. ఒకరి ఝాన్సీ టీంలో నుంచి మిథిలేష్ వస్తాడు, అమన్ టీంలో నుంచి హేమంత్ వస్తాడు, అపూర్వ టీంలో నుంచి ప్రియా వస్తుంది. క్వశ్చన్స్ అడిగే ముందు శ్రీముఖి దీపక్ని అడుగుతుంది ఫైర్ కార్డు గురించి. ఈ టీం ఇప్పుడు వాడతావా అని అడిగితే లేదు ఇప్పుడు వాడను అని చెప్తాడు. తర్వాత గేమ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏ అనిమల్ ఏ జంతువు పాలిస్తుంది అని క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ముగ్గురు యూనిక్గానే రాస్తారు. వాళ్ళు ముగ్గురికి పాయింట్లు వస్తాయి. తర్వాత క్వశ్చన్ వచ్చి వేర్ కెన్ యూ వాచింగ్ మూవీ అని అంటే వాళ్ళిద్దరు రాస్తారు. మీ అమన్ అయితే నాకు నవ్వు వచ్చింది. అమన్ రాసిన దానికి బాత్రూంలో అని రాస్తాడు. బాత్రూంలో కరెక్టే, కానీ బాత్రూంలో దేంట్లో చూస్తారు, సెల్లో చూస్తాను అనేది రాసింటే బాగుండు. పాయింట్ వచ్చిండు. పాయింట్ అమన్కి రాదు, వాళ్ళిద్దరికి వస్తుంది. 3 టీముల్లో నుంచి ముగ్గురు వస్తారు. ఒక్కొక్క టీంలో నుంచి ఒక్కొక్కరు. ఝాన్సీ టీంలో నుంచి మిథిలేష్ వస్తాడు, హేమంత్ టీంలో నుంచి అమన్ వస్తాడు, ప్రియా టీంలో నుంచి అపూర్వ వస్తుంది. తర్వాత శ్రీముఖి అడుగుతుంది దీపక్ని, నీ ఫైర్ కార్డు ఇప్పుడు ఈ రౌండ్లో యూజ్ చేసుకుంటావా, ఈ రోజుకే వాడాలి కదా, ఈ రౌండ్లో యూజ్ చేసుకుంటావా అంటే లేదు వాడతావా అంటే వాడను అంటాడు దీపక్. ఇప్పుడు వాడితే 30 పాయింట్స్, గేమ్ ఆడకుండానే 30 పాయింట్స్ ఇచ్చేస్తాము అంటే వద్దు నేను ఆడను అంటాడు. తర్వాత క్వశ్చన్ స్టార్ట్ చేస్తుంది శ్రీముఖి, ఏ అనిమల్ ఏ జంతువు పాలిస్తుంది అని అడిగితే ముగ్గురు యూనిక్గానే రాస్తారు ఆన్సర్స్. ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ వస్తుంది. తర్వాత వేర్ కెన్ యూ వాచింగ్ మూవీ అని అడిగితే శ్రీముఖి అందరూ అమన్ రాస్తాడు, బాత్రూంలో అని రాస్తాడు. బాత్రూంలో కాదు రాయాల్సింది, బాత్రూంలో కరెక్ట్, తను ఎక్కడైనా రాసుకోవచ్చు కదా, కానీ సెల్లులో అనేది కూడా రాయాలి కదా, సెల్లులో అనేది రాయాలా, అది బాగా నవ్వొచ్చింది. అతనికి పాయింట్ రాదు, మిగతా ఇద్దరికి పాయింట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎల్లో కలర్లో ఉండే ఒక ఫ్రూట్ పేరు చెప్పమంటే క్వశ్చన్ ఆన్సర్ వచ్చి అపూర్వ ఒకటే కరెక్ట్గా రాస్తుంది. వాళ్ళిద్దరు సేమ్ ఆన్సర్స్ రాస్తారు కాబట్టి వాళ్ళకి పాయింట్ రాదు. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ సంవత్సరంలో ఉండే మంత్స్లో ఏ ఆల్ఫాబెట్ ఏ నెలలో ఉంటుంది అనేది క్వశ్చన్. ఆన్సర్ ముగ్గురు కరెక్ట్గానే రాస్తారు. ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ వస్తుంది. మళ్ళీ 5వ క్వశ్చన్, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఓవర్ కాన్ఫిడెంట్గా ఎవరుంటారు అని క్వశ్చన్ అడిగితే దానికి అమన్కి మాత్రమే పాయింట్ వస్తుంది. తర్వాత ఇంకా వాళ్ళకి ఎన్ని పాయింట్లు వచ్చాయి, ఝాన్సీకి హేమంత్కి 3 వస్తాయి, ప్రియాంకకి వాళ్ళ టీంకి 4 వస్తాయి. అప్పుడు డిసైడింగ్ క్వశ్చన్ మళ్ళీ ఒకటి అడగమని శ్రీముఖి చెప్తుంది. అప్పుడు బిందు మాధవి అడుగుతుంది క్వశ్చన్ వాట్ ఈజ్ బిందు మాధవి అప్పుడు క్వశ్చన్ అడుగుతుంది, బిగ్ బాస్ ఇంట్లో వాట్ ఈజ్ ద వర్డ్స్ మీ కన్సల్టేషన్లో, ఈజ్ రెస్పెక్ట్, బాక్ బాచింగ్, నమ్మక ద్రోహం అని అడుగుతుంది. అప్పుడు ఇది మిథిలేష్కి మాత్రం పాయింట్ వస్తుంది. తర్వాత ఇంకా లాస్ట్ వాళ్ళు 2 టీములకి 30 ఇస్తుంది, అమన్ టీంకి మాత్రం 20 ఇస్తుంది. ఇంకా వాళ్ళ గేమ్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. తర్వాత శ్రీముఖి ఫ్రెండ్స్ అని కొంతమంది స్టేజ్ మీదకి వస్తారు. వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ అని చెప్తుంది శ్రీముఖి. వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం చేస్తారు అనేది చెప్తారు. దాంట్లో మీద క్వశ్చన్స్ ఉంటాయి అనుకున్నా ఫస్ట్ నేను. మళ్ళా జాగ్రత్తగా చూడండి వినండి అని చెప్తారు. అంటే రౌండ్ 2కి క్వశ్చన్స్ అవే. ఝాన్సీ టీం నుంచి వచ్చి దీపక్ వస్తాడు, హేమంత్ టీం నుంచి రోహిత్ వస్తాడు, ప్రియా టీం నుంచి రామకృష్ణ వస్తారు. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు శ్రీముఖి చెప్తుంది, దీపక్ ఫైర్ కార్డు వాడతావా ఇప్పుడు నువ్వు, లేదా మళ్ళీ వాడతావా అని అడిగితే ఇప్పుడే వాడతాను అని చెప్తాడు. తనకి డైరెక్ట్ 30 పాయింట్స్ వచ్చేస్తాయి, ఝాన్సీ టీంకి 30 పాయింట్స్ వచ్చేస్తాయి. అంటే ఫస్ట్ కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి 30, తర్వాత నెక్స్ట్ వాళ్ళకి 20, లీస్ట్ వాళ్ళకి 10 పాయింట్స్ అని చెప్తారు కదా. దాంట్లో డైరెక్ట్ ఝాన్సీ టీంలో ఉన్న వాళ్ళకి 30 వచ్చేస్తాయి. వాళ్ళు ఫైర్ కార్డ్ వాడతాడు కాబట్టి దీపక్. వాళ్ళు చెప్పినటువన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నెంబర్ 24 నేమ్ ఏంటి అని అడిగితే ప్రభాకర్ణ అని చెప్తాడు, రామకృష్ణ చెప్తాడు, కరెక్టే. నెంబర్ 18 నేమ్ ఏంటి అంటే రైట్ ఆన్ బ్యాచ్ అని చెప్తాడు రామకృష్ణ, అది కరెక్టే. ఇన్ క్యాంప్లెన్ ఎవరు అని అడిగితే
45 అని రోహిత్ చెప్తాడు, అది కరెక్టే. వేణుగోపాల్ ఎవరు అని అడిగితే 37 అని రోహిత్ చెప్తాడు, అది కరెక్టే. 33లో ఉన్న ప్లేయర్ ఎవరు అని క్వశ్చన్ అడిగితే చిన్నస్వామి అని రోహిత్ చెప్తాడు, అది కరెక్టే. జెర్సీ నెంబర్ 16 అని క్వశ్చన్ అడిగితే రోహిత్ చెప్తాడు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అని చెప్తారు, కరెక్టే. జెర్సీ నెంబర్ లెఫ్ట్ హ్యాండ్ బాల్మెన్స్ ఏదో క్వశ్చన్ అడుగుతారు, అప్పుడు 63 అని రోహిత్ చెప్తాడు, కరెక్టే. రోహిత్కి వచ్చి 20 వస్తాయి కరెక్ట్గా, ఫస్ట్ వచ్చినా కూడా అన్నీ కరెక్ట్ చెప్పి, ఎందుకంటే దీపక్ కార్డు వాడి 30 తీసుకున్నాడు కదా, అందుకు రోహిత్కి 20 వస్తాయి, రామకృష్ణకి 10 వస్తాయి. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేస్తారు. ప్రతి ప్లేయర్కి ఒక బోర్డు ఇస్తారు, ఆ బోర్డు పైన 1 to 20 వరకు నెంబర్స్ ఉంటాయి, బాక్సులు కూడా ఉంటాయి. శ్రీముఖి టైం స్టార్ట్ అని చెప్పిన వెంటనే 1 to 20 వరకు వస్తువుల పేర్లు చెప్తారు. అలా చెప్తున్నప్పుడు వాళ్ళకి నచ్చినట్లుగా డ్రాయింగ్ రూపంలో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత అక్కడ ఒక ఫిష్ బౌల్లో కొన్ని నెంబర్స్ ఉంటాయి 1 to 20, చివరాఖరి వరకు ఎవరైతే కరెక్ట్గా డ్రా చేస్తారో వాళ్ళకి 30, తక్కువ డ్రా చేసిన వాళ్ళకి 20, అతి తక్కువగా చేసిన వాళ్ళకి 10. అట్లా టీంలో ఇంకా వాళ్ళని పిలవాలి కదా, ముగ్గురు టీంలో. ఝాన్సీ టీంలో అయితే ఝాన్సీనే వస్తుంది, హేమంత్ టీంలో సృష్టి వస్తుంది, ప్రియా టీంలో ప్రియానే వస్తుంది. అలా ముగ్గురు బాక్సుల్లో డ్రా చేసుకున్న తర్వాత లాస్ట్లో ఝాన్సీకి 30 వస్తాయి, ప్రియాకు 20 వస్తాయి, సృష్టికి 10 వస్తాయి. ఝాన్సీ అయితే అన్నీ కరెక్టే పెడుతుంది, ఏది అడిగినా అన్నికి 5 క్వశ్చన్స్ ఏమో 5 కరెక్టే ఉంటాయి. ఈ రౌండ్ ఇంతేనండి. ఫోర్త్ రౌండ్ ఒక కేబుల్ ఉంటుంది, దాని మీద రెడ్ సర్కిల్ ఉంటుంది, వాళ్ళ చేతుల్లో 3 కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క కార్డుని ఒక్కొక్క చేత్తో కానీ 2 చేతులతో కానీ ఎల్బోని బాడీకి టచ్ అవుతూ అందరూ ఒకే హైట్లో ఉండాలి. అలా 1 2 3 అంటూ 3 అటెంప్ట్స్లో రెడ్ సర్కిల్ని క్లోజ్ చేయాలి. అలా ఎవరు క్లోజ్ చేస్తే కొంచెం కూడా కనిపించకుండా క్లోజ్ చేయాలి. చేస్తే ఫస్ట్ చేసిన వాళ్ళకి 30, తర్వాత 20, తర్వాత 10 అని చెప్తారు. అప్పుడు శాలిని, రాజకుమారి, బాగి వస్తారు. ముగ్గురు చేయలేరు, కొంచెం కనిపిస్తూ ఉంటుంది ముగ్గురికి, కాబట్టి ఈ రౌండ్లో ఎవరికి పాయింట్స్ రావు, 0 వస్తుంది అందరికీ. ఫిఫ్త్ రౌండ్ ఇది, ప్రతి ఒక్కరికి 8 బాల్స్ ఇస్తారు. అందులో ఒక బాల్ 7 బాల్స్ ఏమో ఒక వెయిట్ ఉండవు, ఒక బాల్ అయితే వెయిట్ ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది ఒక బాల్. అప్పుడు పక్కనే తులాభారం పెడతారు, దాన్ని 2 సార్లు యూజ్ చేసుకోవాలి, చాలా సార్లు వాడుకోకూడదు ఆ తులాభారాన్ని. వాళ్ళు తీసుకొచ్చిన బాలు బరువే ఉండాలి, బరువు అయితేనే అలా చేసిన తర్వాత వాళ్ళు గెలుస్తారు, లేదంటే ఓడిపోతారు, అలా చెప్తారు శ్రీముఖి. అప్పుడు గాయత్రి, చరణ్, హేమంత్ ముగ్గురు మిగులుతారు కదా, ఆ ముగ్గురు వస్తారు. పింక్ వాళ్ళకి 80 వస్తుంది గేమ్ ఆడిన తర్వాత, బ్లూ వాళ్ళకి 90 వస్తుంది, గ్రీన్ వాళ్ళకు 120 వస్తుంది. గ్రీన్ వాళ్ళకి మొత్తం 30 ప్రతి రౌండ్లో వస్తుంది. అప్పుడు ఝాన్సీ వాళ్ళ టీం విన్ అవుతారు. అప్పుడు ఓటాపీలు అడగాలి కదా ఝాన్సీ, అప్పుడు శ్రీముఖి అంటుంది, ఝాన్సీని అడుగుతుంది, ఇప్పుడు కూడా నువ్వే ఉన్నించుకుంటావా, ఎవరికన్నా మీ టీంలో ఇస్తావా అంటే లేదు నేనే ఉన్నించుకుంటానని ఝాన్సీ చెప్తుంది. అప్పుడు ఓటాపీలు ఆమె ఓటు అడుగుతాడమ్మ. మళ్ళీ ఇంకా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇవ్వాలి కదా, ఆ స్టార్ ఇవ్వాలి కదా, అది రోహిత్కి ఇస్తారు. ఇప్పుడు చూడు, రోహిత్ ఫస్ట్ ఎల్లో కార్డ్ ఇచ్చినారు, ఎల్లో కార్డ్ నుంచి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వరకు ఆ కార్డు వరకు వెళ్ళాడు. అతను మళ్ళీ ఓటు అడుగుతాడు. తర్వాత ఎల్లో కార్డు ఇవ్వాలి కదా, అది సృష్టికి ఇస్తారు. మళ్ళీ డాజ్లర్ వాళ్ళు ఏదో టాస్క్ అంటే ఏం కాదు, ఊరికే వాళ్ళది అని చెప్పి ఇద్దరిని పిలుస్తుంది శ్రీముఖి. అపూర్వ, సృష్టి వస్తారు. వాళ్ళు ఇంకా లిఫ్ట్కి పూసుకోవాలి, వాళ్ళు పింక్ కలర్ తీసుకొని ఇద్దరు అప్లై చేసుకుంటారు అంతే, అదేం టాస్క్ లాగా ఏం లేదు, ఊరికే అలా అనిపించింది అంతే. తర్వాత రాజకుమారి ఏడుస్తుంది, ఎందుకు అంటే అభిజిత్ గ్రీన్ కార్డ్ ఇచ్చింటాడు కదా, నేను చేయలేకపోయాను అన్నట్లు ఏదో చెప్తూ స్టేజ్ మీదకి పిలిస్తే శ్రీముఖి ఏడుస్తుంది. అప్పుడు అభిజిత్ కూడా స్టేజ్ మీదకి వచ్చి అలా ఏం లేదు అని చెప్పి ఆమెను కాసేపు ఓదారుస్తాడు. ఇవాళ ఎపిసోడ్ అంతేనండి, అయిపోయింది. బాయ్.